2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. తమిళనాట రాజకీయ మహాసముద్రంలో ఒక యువ కెరటం పైకి లేచి సడన్గా కింద పడిపోయింది. అదే అన్నామలై. మనకు తెలుసు, అన్నామలై ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్. చాలామంది సివిల్ సర్వెంట్స్కి ఒక డ్రీమ్ ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత పాలిటిక్స్లోకి వద్దామని. అలానే అన్నామలై చాలా తక్కువ టైంలో చాలా పెద్ద క్రేజ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. ఆ తర్వాత తమిళనాడులో బీజేపీ ప్రెసిడెంట్ వరకు ఎదిగారు. అయితే తమిళనాడులో బీజేపీని గెలిపిస్తానని పెద్ద పెద్ద ప్రామిస్లు చేశారంట. బీజేపీ సెంట్రల్ టీం చేత చాలా ఖర్చే పెట్టించారంట తమిళనాడులో. చివరికి తన సొంత సీటు కూడా గెలవలేకపోయారు కోయంబత్తూర్ నుంచి. అసలు అన్నామలైని ఈరోజు బీజేపీ తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్గా ఎందుకు తీసేశారు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే సంవత్సరం 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీజేపీకి సౌత్ ఇండియా కావాలి, కేరళ కావాలి, కర్ణాటక కావాలి, ఆంధ్ర కావాలి, తెలంగాణ కావాలి. నార్త్ ఇండియాలో, నార్త్ ఈస్ట్ ఇండియాలో గట్టిగా పాగా వేసిన బీజేపీ ఇప్పుడు సౌత్ ఇండియా వైపు దృష్టి పెడుతోంది. అయితే అన్నామలై బీజేపీకి ఒక హోప్ అనిపించారు. హోప్ కూడా క్రియేట్ చేశారు అన్నామలై. అంతేకాదు, బీజేపీకి చాలా ఓట్లు రాలబోతున్నాయని చెప్పి కూడా అన్నామలై చెప్పారు. కానీ అన్నామలై తమిళనాడులో సెట్ కాలేపారు. దానికి ప్రధానమైన కారణం, పొద్దున్న లేస్తే ఆయన విమర్శలన్నీ కూడా ద్రవిడియన్ పాలిటిక్స్ మీదే, ద్రవిడ రాజకీయాల మీదే. రెండోది, తమిళనాట 3 లాంగ్వేజ్ పాలసీ చాలామందికి తమిళనాడులో నచ్చదు, కానీ అన్నామలై దాన్నే సపోర్ట్ చేస్తారు. మూడోది, అన్నామలై ఒకవేళ కనుక బీజేపీ తమిళనాడులో పవర్లోకి వస్తే పెరియార్ స్టాట్యూస్ అన్నీ తీసేస్తామని చెప్పారు. చాలామందికి అక్కడ పెరియార్ ఆదర్శ దైవం. అంతేకాదు, జయలలిత బతుకున్నా లేకపోయినా, జయలలిత ఎలా ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఆవిడని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఆవిడని పురిచి తలైవే అని చెప్పి దండం పెట్టుకుంటుంటారనమాట. ఆవిడికి మోకాలతో నమస్కారం చేస్తూ ఉంటారు. అటువంటి జయలలితని కరప్ట్ అని చెప్పి డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు తమిళనాట బీజేపీ అనుకుంది రాబోయే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడిఎంకేతో అలయన్స్ పెట్టుకుందామని చెప్పి. ఈ టైంలో అంతగా ద్రవిడియన్ పాలిటిక్స్ ఇచ్చిన వ్యక్తి, అంతగా ఆడిపోసుకున్న వ్యక్తి, అంతగా నోరు పారేసుకున్న వ్యక్తి. అంతేకాదు, బీజేపీ చాలా హోప్స్ కల్పించి, ఈవెన్ మోడీ కూడా ఆయన చూసి అడ్మైర్ అయ్యారంట. ఇంత హోప్స్ కల్పించి ఇప్పుడు అన్నామలై మాట్లాడిన కొన్ని మాటలు బీజేపీ క్యాడర్ ఒకసారి గుర్తించుకున్న వాళ్ళకు కూడా నచ్చట్లేదు. ఒక స్టేట్మెంట్ ఆయన చెప్పింది, తమిళనాడులో బ్రాహ్మిన్స్ ద్రవిడుల పరిపాలనలో జ్యూస్ కన్నా ఎక్కువగా హరాస్ చేయబడ్డారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. దాని మీద చాలామంది అప్పట్లో విమర్శించారు ఆయన్ని. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం కాకుండా మాట్లాడారనమాట. ఇవన్నీ చివరికి అంటే ఏఐఏడిఎంకే బీజేపీ అలయన్స్ కావాలంటే అన్నామలై ఉండకూడదు. ఎందుకంటే ఏఐఏడిఎంకేని పొద్దున్న లేస్తే తిట్టిన వ్యక్తి. రెండోది, అన్నామలై అధ్యక్షతన బీజేపీ తమిళనాడులో ఏం పర్ఫామ్ చేయలేకపోయింది. అంతేకాదు, అన్నామలై ఏది పడితే అది మాట్లాడటం, కొన్నిసార్లు అజ్ఞానంతో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన పదవికే చేటొచ్చింది. కానీ ఒక మాటలో చెప్పొచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా తమిళనాడులో ఎదిగి, అంతేకాదు మోడీ గారి పక్కన కూర్చుని ఆయనతో చాలా క్లోజ్గా ఉంటూ ఆ స్థాయికి వచ్చి అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో ఎదిగారనమాట. కానీ అందరూ పొలిటికల్ డిసిప్లిన్కి సూట్ అవ్వరు. కొన్నిసార్లు ఒకటేసారి పెద్ద కెరటంలా పైకి ఎగురుతారు, అదే టైంలో డౌన్ఫాల్ అవుతారనమాట. సోషల్ మీడియాలో వచ్చిన హైప్ చూసి మనం నిజంగా అంత క్రేజ్ ఉందా అనుకోవడం పొరపాటే అవుతుంది. అన్నామలై కథలో కూడా ఆ నీతే ఉంది. చాలా సందర్భాల్లో సివిల్ సర్వెంట్స్ రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన ఉదాహరణలు తెలుగు రాష్ట్రాల్లో లేవు, అలానే ఇతర రాష్ట్రాల్లో కూడా లేవు. ఒకే ఒక ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్. కానీ ఆయన ఎరా కూడా ఒక దశాబ్దం మాత్రమే ప్రాపర్గా జరిగింది. ఆ తర్వాత ఆయన ఫాల్ కూడా స్టార్ట్ అయింది.